సర్వైవల్ స్టోరీస్‌లో హాలీవుడ్ సినిమా 'క్యాస్టవే'కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అనుకోకుండా ఒక దీవిలో ఒంటరిగా ప్రాణాల కోసం పోరాడాల్సొస్తే మనిషిలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎలాంటి మార్పులొస్తాయి, తన జీవితంలో ఏం కోల్పోతాడు అనేది ఈ 'కాస్టవే' సినిమాలోని మెయిన్ స్టోరీ. ప్రపంచ సినిమా చరిత్రలో ఒక వాలీబాల్ ఆడియన్స్‌ని ఏడిపించడం కేవలం ఈ సినిమాలో మాత్రమే మనం చూడగలుగుతాం. మన తెలుగు హీరో నాని కూడా ఒకసారి ఈ వాలీబాల్ క్యారెక్టర్ విల్సన్ ఫోటోని పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్యాస్టవే చూసిన ప్రతి ఒక్కరికి ఈ విల్సన్ అనే వాలీబాల్ మాత్రం గుర్తుండిపోతుంది. అసలు అంతలా మనల్ని కదిలించిన ఈ క్యాస్టవే సినిమాలో ఏముంది, ఒంటరితనం, సర్వైవల్ కోసం చేసే జీవన పోరాటం మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి, అసలు క్యాస్టవే సినిమా యొక్క స్టోరీ అండ్ ఫిలాసఫీ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్తే, క్యాస్టవే సినిమా మొదలయ్యేది ఒక 4 రోడ్ల జంక్షన్లో. ఫెడెక్స్ అనే డెలివరీ కంపెనీకి చెందిన ట్రక్ ఒకటి వెళ్లే షాట్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ ట్రక్ అలా రోడ్ మీద వెళ్తూ ఉంటే క్యాస్టవే అనే టైటిల్ పడుతుంది. ఇదే ట్రక్ డిక్ అండ్ బెట్టినా అని రాసి ఉన్న ఒక ఆర్చ్ దాటుకుని లోపలికి వెళ్తుంది. ఇక్కడే మనం పక్షి లాంటి రెక్కలుండే కొన్ని లోగోస్ని గమనించవచ్చు. ఈ ఆర్చ్ని, లోగో పక్కనుండే డిక్ అండ్ బెట్టినా అనే పేరుని గుర్తుపెట్టుకోండి, చివరిలో మనం మాట్లాడుకుందాం. సో ఈ డెలివరీ పర్సన్ లోపలికి వచ్చి అక్కడున్న ఒక పార్సిల్ని తీసుకెళ్తాడు. కట్ చేస్తే ఇదే పార్సిల్ రష్యాకి చేరుకుంటుంది. అక్కడ పీటర్సన్ అనే అతనికి ఈ పార్సిల్ని ఫెడెక్స్ ఎంప్లాయీ డెలివరీ చేస్తాడు. ఈ సీన్కి మెయిన్ స్టోరీకి అసలు సంబంధం అనేది లేనట్టు ఉంటుంది. కానీ క్లైమాక్స్లో ఈ సీన్కున్న అసలైన పర్పస్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ఇక మెయిన్ కథలోకి వెళ్తే, ఇదే రష్యాలో మరో ఫెడెక్స్ ట్రక్ ఒక పార్సిల్ని డెలివరీ చేస్తుంది. ఈ పార్సిల్ని తీసుకుని ఒక చిన్నపిల్లాడు వేర్ హౌస్ లోపలికి వెళ్తాడు. అక్కడే మన కథలోని మెయిన్ హీరో చక్ నోలన్కి డెలివరీ ఇస్తాడు. ఈ చక్ నోలన్ ఫెడెక్స్ అనే డెలివరీ కంపెనీలో సిస్టమ్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే టైం అంటే చక్, చక్ అంటే టైం అన్నట్టు చాలా పంక్చువాలిటీతో టైంని ఫాలో అవుతూ పనిచేసే వర్కహాలిక్ మన హీరో చక్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే చక్ నోట్ నుండి మనకి వినిపించే మొట్టమొదటి డైలాగ్ టైమ్ రూల్స్ ఓవర్ అస్ వితౌట్ మెర్సీ. అంటే సమయానికి ఎలాంటి భేదాలు, దయాదాక్షిణ్యాలు ఉండవు అని, అది అందరినీ ఒకేలా కంట్రోల్ చేస్తుంది అని. ఈ ఒక్క డైలాగ్తోనే హీరో చక్ టైంకి ఎంత వాల్యూ ఇస్తాడో మనకి అర్థమవుతుంది. ఒక డిస్ప్లే మీద టైంని చూపించి తన ఎంప్లాయీస్ అందరికీ టైంకి పనిచేయాలి అని, డెడ్లైన్స్ని మీట్ అవ్వాలి అని క్లాస్ పీకుతూ ఉంటాడు. నిజానికి ఆ చిన్నపిల్లాడు తీసుకొచ్చిన పార్సిల్ని పంపింది కూడా చక్కే. అంటే ఎంత ఫాస్ట్గా ఒక పార్సిల్ డెలివరీ అవుతోంది అని టెస్ట్ చేయడానికి తనకి తానే ఒక స్టాప్ వాచ్ని పార్సిల్ చేసుకుంటాడు. ఆ వాచ్ని చూపించి ఎంప్లాయీస్ అందరినీ ఫాస్ట్గా పనిచేయమని చెప్తాడు. తన ఇంటికి ఫోన్ చేసి గర్ల్ ఫ్రెండ్ కెల్లీతో మాట్లాడదాం అనుకుంటాడు. కానీ ఫోన్కి అందుబాటులో ఉండకపోతే వాయిస్ మెసేజ్ పంపుతాడు. నెక్స్ట్ డే ఇంటికి వస్తున్నానని, తనకి పంటి నొప్పి ఎక్కువగా ఉంది, డెంటిస్ట్ని కలవాలి అని గర్ల్ ఫ్రెండ్ కెల్లీకి వాయిస్ మెసేజ్ పంపుతాడు. సో వెంటనే ప్యాకేజెస్ అన్నీ తీసుకుని ఫ్లైట్ ఎక్కుతాడు. తనతో పాటు పనిచేసే ఫ్రెండ్ స్టాన్తో మాట్లాడుతూ ఉంటాడు. స్టాన్ వైఫ్ మేరీ క్యాన్సర్తో పోరాడుతూ ఉంటుంది. తనకి తెలిసిన డాక్టర్ నెంబర్ ఇస్తాను, చూపించు అని చక్ స్టాన్కి చెప్తాడు. ఇద్దరూ సేఫ్గా మెంఫిస్ అనే సిటీకి చేరుకుంటారు. ఒక పెద్ద వాల్ క్లాక్ మీద నుండి ప్యాన్ చేస్తే హీరో చక్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన కెల్లీ దగ్గరికి వచ్చే సీన్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్ మనకి క్లియర్గా తెలుస్తాయి. తర్వాత సీన్ కట్ చేస్తే చక్ అండ్ కెల్లీ ఉండే ఇంట్లో సీన్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ లివింగ్ రూమ్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ మీద కెమెరా స్లోగా ప్యాన్ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే హీరో చక్ చేసిన అడ్వెంచర్స్, ట్రిప్స్ అన్నీ కూడా ఫొటోస్లో మనకు కనిపిస్తాయి. ఒక ఫోటో ఫ్రేమ్లో చక్ చేసిన సైలింగ్ కోర్స్ సర్టిఫికెట్ కూడా మనకు కనిపిస్తుంది. సినిమా చూసేటప్పుడు పెద్దగా నోటీస్ చేయం, కానీ హీరోకున్న క్యాపబిలిటీ ఏంటి అనేదాన్ని డైలాగ్స్ ద్వారా కాకుండా ఇలా విజువల్స్ ద్వారా ముందే డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో హీరో చక్ క్యారెక్టర్కి సెయిలింగ్ అండ్ క్యాంప్ సెట్టింగ్ అనేది ముందే తెలుసు అని ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత కట్ చేస్తే క్రిస్మస్ ఫ్యామిలీ డిన్నర్. ఈ సీన్లో చక్ తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. కెల్లీకి తనకి ఇంకా పెళ్ళవలేదని రివీల్ అవుతుంది. ఇంతలో చక్ తన పేజర్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. కెల్లీ తనకి టైం ఇవ్వట్లేదని బాధగా చూస్తూ ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా సరే మళ్ళీ ఇద్దరు న్యూ ఇయర్కి కలవాలి అనుకుంటారు. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసే ముందు ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. కెల్లీ చక్కి తన గ్రాండ్ ఫాదర్కి చెందిన ఒక పాత చేతి గడియారాన్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఇందులో టైంని కెల్లీ ఉండే మెంఫిస్ టైంకి సెట్ చేసుకుంటాడు చక్. సో ఫైనల్గా ఇద్దరు ఫేర్వెల్ చెప్పుకునే ముందు చక్ కెల్లీకి ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ని ఇస్తాడు. అందులో ఏముంది అనేది రివీల్ అవ్వకపోయినా సరే న్యూ ఇయర్ రోజు ప్రపోజ్ చేయడానికి రింగ్ని ముందే ఇచ్చినట్టు చూపిస్తాడు. వెంటనే వచ్చేస్తాను అని చెప్పి చక్ ఫ్లైట్ ఎక్కుతాడు. కట్ చేస్తే ఫ్లైట్లో చక్ కాలికున్న షూస్ని తీసేసి రిలాక్స్డ్గా పడుకుంటాడు. కెల్లీ ఇచ్చిన వాచ్ని పక్కన పెట్టి కాఫీ తాగుతున్న పైలట్ని ఎక్కడున్నావు అని అడుగుతాడు. దానికి పసిఫిక్ మహాసముద్రం పైన ఉన్నామని ఒక ఫన్నీ ఆన్సర్ ఇస్తాడు పైలట్.
చక్ మెల్లగా కాక్పిట్లోకి వెళ్ళి మిగిలిన పైలట్స్ని పలకరిస్తాడు. కానీ వాళ్ళందరూ చాలా బిజీగా కంగారుగా ఉండడం చూసి బయటకు వచ్చేస్తాడు. తన పాకెట్ బ్యాగ్ని తీసుకుని బాత్రూమ్ లోపలికి వెళ్తాడు. కెల్లీ ఇచ్చిన వాచ్ సీట్ పక్కనే ఉంటుంది. తన చేతికున్న వాచ్ని తీసి పక్కన పెట్టి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. చేతికున్న బ్యాండేజ్ తీస్తున్నప్పుడు సడన్గా ఫ్లైట్లో కుదుపులు స్టార్ట్ అయ్యి చక్ బాత్రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు. పైలట్ వచ్చి చక్కి ఆక్సిజన్ ఇస్తాడు. సీట్లో కూర్చోబెట్టి సముద్రం మధ్యలో ల్యాండింగ్ చేయాల్సి వస్తుందని చెప్తాడు. చక్ చేతికి ఒక లైఫ్ బోట్ ఉన్న బ్యాగ్ ఇస్తాడు. కెల్లీ ఇచ్చిన వాచ్ కింద పడితే చక్ దాన్ని కాపాడుకుంటాడు. కానీ నెక్స్ట్ సెకండ్లోనే వాళ్ళ ప్లేన్ సముద్రంలోకి పడిపోతుంది. ఆ నీటిలో తన దగ్గర ఉన్న లైఫ్ బోట్ చక్ ప్రాణాలని కాపాడుతుంది. తెల్లారేసరికి చక్ సముద్రం మధ్యలో ఒక చిన్న ఐలాండ్కి చేరుకుంటాడు. తన దగ్గర ఉన్న లైఫ్ బోట్ పాడైపోతుంది. సో కనుచూపు మేర మనిషి అనేవాడే కనపడని ఈ చిన్న ఐలాండ్లో హీరో చక్ ఇరుక్కుపోయే ఈ సీన్తో క్యాస్టవే సినిమాలోని అసలైన సినిమా మొదలవుతుంది. చివరగా తన దగ్గర మిగిలిన కెల్లీ వాచ్ని బయటకు తీస్తాడు. ఒడ్డుకి కొట్టుకొచ్చిన కొన్ని ఫెడెక్స్ పార్సిల్స్ని తీసుకుంటాడు. ఈ బోట్ని పార్సిల్స్ని పక్కన పెట్టి హెల్ప్ అని ఎంత అరిచినా సరే లాభం ఉండదు. తర్వాత ఇసుక మీద హెల్ప్ అని రాస్తాడు. వాచ్ని చూసి కెల్లీని గుర్తు చేసుకుని ఆ అంతులేని సముద్రం వైపు చూస్తాడు. ఆ రోజు రాత్రి చెట్ల మధ్య నుండి వచ్చే సౌండ్స్ వల్ల చక్కకి సరిగ్గా నిద్ర పట్టదు. తెల్లారిన తర్వాత చూస్తే హెల్ప్ అని రాసిన సైన్ అలల తాకిడికి తుడిచిపెట్టుకుపోతుంది. సో హెల్ప్ అని కర్రలతో రాస్తాడు. ఫెడెక్స్ ప్యాకేజీలన్నింటినీ కలెక్ట్ చేస్తున్నప్పుడు రాత్రి విన్న సౌండ్స్ని మళ్ళీ వింటాడు. ఈ సౌండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయని చూస్తే కొబ్బరికాయలు ఉంటాయి. ఆ కొబ్బరికాయల్ని కలెక్ట్ చేసి నీళ్లు తాగడానికి ట్రై చేస్తాడు. చివరికి ఒక చిన్న రాయి సాయంతో కొబ్బరి నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాడు. చేపలు పట్టడానికి నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న గుహ లాంటి ప్లేస్ చూస్తాడు. అలాగే రాళ్ల మధ్య ఉన్న ఒక ప్యాకేజ్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ సీన్లో వింగ్స్ లోగో ఉన్న ప్యాకేజ్ని ఫెడెక్స్ వాళ్ళు డెలివరీ చేస్తారు. సో ఈ ప్యాకేజ్ కూడా వాళ్ళకి సంబంధించింది అయి ఉంటుంది. ఈ ప్యాకేజ్ని చూసిన చక్ సేఫ్గా పక్కన పెడతాడు. కొండపైకి వెళ్ళి కింద తప్పించుకోవడానికి ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తాడు. ఇంతలో అతనికి ఒక మనిషి శవం కనిపిస్తుంది. తనతో పాటు ఫ్లైట్లో ఉన్న పైలట్ డెడ్ బాడీ అది. బయటికి తీసుకొచ్చి అతని షూస్ని టార్చ్ లైట్ని తీసుకుని బాడీని పాతిపెడతాడు. కలిసి పనిచేసినా సరే ఇన్నాళ్ళు అతని పేరుని సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోయినందుకు బాధపడతాడు. మళ్ళీ రాత్రి అవుతుంది. టార్చ్ లైట్ని కెల్లీ ఫోటో మీద వేసి ఆలోచిస్తూ పడుకునిపోతాడు. తెల్లారిన తర్వాత ఒక్కో ఆకులో ఉండే నీటి బొట్లు సేకరించి మంచినీళ్ళు తాగుతాడు. తర్వాత చేపలు పట్టడానికి ట్రై చేస్తాడు. ప్రజెంట్ తిండికి తాగడానికి ఏర్పాటు చేసుకోవడం చక్ ముందున్న మెయిన్ టాస్క్. తర్వాత మళ్ళీ చీకటి పడుతుంది. ఈసారి సముద్రంలో ఒక చిన్న లైట్ని చూస్తాడు. ఒక షిప్ అటువైపుగా వెళ్లడం చూసి దాన్ని అందుకోవాలి అని రాఫ్ట్ మీద బయలుదేరతాడు. కానీ అలల తాకిడికి రాఫ్ట్ మునిగిపోయి సముద్రంలో ఉన్న రాయి కాలికి చీరుకుపోతుంది. మళ్ళీ ఒడ్డుకొచ్చేసి వర్షంలో రక్తం కారుతున్న కాలితోనే గుహలో పడుకుంటాడు. తెల్లారిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగి ఫెడెక్స్ ప్యాకేజీలు ఒక్కొక్కటి ఓపెన్ చేయడం మొదలు పెడతాడు. ఒక దాంట్లో ఏమో పాత టేపులు ఉంటాయి. ఇంకో దాంట్లో డివోర్స్ పేపర్స్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్గా మరొక ప్యాకేజ్లో తాత మనవడికి పంపిన వాలీబాల్ కనిపిస్తుంది. అలాగే స్కేటింగ్ బూట్లు, ఒక డ్రెస్ కూడా కనిపిస్తాయి. వీటన్నిటి మధ్య వింగ్స్ లోగో ఉన్న ప్యాకేజ్ని మాత్రం చక్ ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుకుంటాడు. ఎందుకో ఆ ప్యాకెట్ మీద ఉన్న రెక్కల్ని చూసి మనోడికి సెంటిమెంటల్గా అనిపిస్తుంది. సో ఆ ప్యాకెట్ని మాత్రం ఓపెన్ చేయకుండా పక్కన పెట్టి జాగ్రత్తగా ఉంచుతాడు. ఇక్కడ నుండి స్కేటింగ్ షూస్ని కత్తుల్లా వాడడం మొదలు పెడతాడు. డ్రెస్కి ఉన్న నెట్తో చేపలు పడుతూ ఉంటాడు. కర్రని పదునుగా చేసి ఒక పీతను పట్టుకుని తింటాడు. కానీ మనిషి జీవనానికి అత్యంత అవసరమైంది ఏంటో ఇప్పుడు చక్కి అర్థమవుతుంది. అదే నిప్పు. మంట మండితే కానీ తనకి ఆహారం కష్టమని గ్రహించి నిప్పును పుట్టించే పని స్టార్ట్ చేస్తాడు. కానీ అదంత ఈజీ అయితే కాదు. ఇక్కడే ఒక కర్ర విరిగి చక్ చేతికి గాయం అవుతుంది. ఆ కోపంలో వాలీబాల్ని పట్టుకుని విసిరి కొడతాడు. నిస్సహాయంగా కూర్చుని బాధపడుతూ ఉంటే రక్తపు మరక అంటిన వాలీబాల్ కనిపిస్తుంది. దానికి మనిషి ఆకారంలో కళ్ళు నోరు పెట్టి ఒక చెట్టు మొదట్లో పెడతాడు. ఇక్కడ నుండే ఈ వాలీబాల్ని విల్సన్ అని పిలవడం మొదలు పెడతాడు చక్. నీ దగ్గర మ్యాచ్ బాక్స్ లేదు కదా అని ప్రాణం లేని వాలీబాల్తో ఫ్రెండ్షిప్ని స్టార్ట్ చేస్తాడు. ఇలా ప్రయత్నించి చివరికి నిప్పుని తయారు చేస్తాడు. పీతని కాల్చుకుని మనసారా తింటూ విల్సన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో పక్క చక్ పంటి నొప్పి మరింత బాధ పెడుతూ ఉంటుంది. చివరికి నొప్పిని భరించలేక స్కేటింగ్ షూతో పన్ను విరగొట్టుకుంటాడు. కట్ చేస్తే 4 years లేటర్. ఆ దీవిలో 4 సంవత్సరాలు గడిచిపోతాయి. గెడ్డం పెరిగి బాడీ తగ్గి ఫిజికల్గా చక్ శరీరం పూర్తిగా మారిపోతుంది. ఎంత అలజడున్నా సరే అతని దేహానికి మాత్రం ఆ దీవి అలవాటైపోతుంది. తన దగ్గర ఉన్న కెల్లీ వాచ్, ఓపెన్ చేయని పార్సిల్, అలాగే విల్సన్, ఈ 3 కూడా పూర్తిగా మారిపోతాయి. సడన్గా ఏదో సౌండ్ రావడంతో చక్ తన గుహ నుండి బయటకు వస్తాడు. పోర్టబుల్ బాత్రూమ్ కోసం వాడే ఫైబర్ డోర్ని సముద్రం అలలు తీసుకొస్తాయి.
ఈ ఫైబర్ డోర్ని చూసి చక్ బయటకు తీసుకొస్తాడు. సడన్గా గాలికి ఈ డోర్ కింద పడడం చూసి దీంతో పడవ తయారు చేసుకోవచ్చు అనే ఐడియా చక్కి వస్తుంది. వెంటనే కొన్ని పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి రాఫ్ట్ తయారు చేయడం మొదలు పెడతాడు. ఈ పడవను తయారు చేయడానికి కావాల్సిన తాడుని మొక్కల నుండి తీసుకుంటాడు. కానీ ఇంకా తాడు అవసరం రావడంతో కొండపైకి ఎక్కుతాడు. అక్కడ అంతకుముందు ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిన ఒక పెద్ద తాడు కనిపిస్తుంది. తర్వాత ఆ రోజు రాత్రి విల్సన్తో మాట్లాడుతూ చక్ తన సహనాన్ని కోల్పోతాడు. విల్సన్ని బయటికి విసిరేసి మళ్ళీ వెళ్ళి సారీ చెప్పి తనతో పాటే వెనక్కి తీసుకొస్తాడు. ఈ 4 ఏళ్ల కాలంలో మనిషిగా తనని బతికించింది ప్రాణం లేని ఈ వాలీబాల్ ఒక్కటే. సో చక్ ఈ దీవి నుండి తప్పించుకోబోయే ముందు విల్సన్ని కూడా తనతో పాటే రాఫ్ట్కి కడతాడు. 4 సంవత్సరాలుగా ఓపెన్ చేయకుండా దాచిపెట్టిన వింగ్స్ లోగో పార్సిల్ని కూడా పడవ మీద పెట్టుకుంటాడు. అక్కడ తాను ఉన్నట్టు గుర్తుగా రాయి మీద రాసి పడవ మీద బయటి ప్రపంచానికి బయలుదేరతాడు. పెద్ద పెద్ద అలల్ని తుఫానుల్ని దాటుకుని సముద్రంలో ముందుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు ఒకరోజు రాత్రి పెద్ద తిమింగలం చక్ని చూసి పక్క నుండే వెళ్తుంది. తర్వాతి రోజు అనుకోకుండా విల్సన్ వాలీబాల్ సముద్రంలో పడిపోతుంది. ఎంత ట్రై చేసినా సరే చక్ తన ఫ్రెండ్ విల్సన్ని కాపాడుకోలేకపోతాడు. 4 సంవత్సరాలు తోడున్న విల్సన్తో విడిపోయేసరికి చక్ తట్టుకోలేక గుండె పగిలేలా ఏడుస్తాడు. రాఫ్ట్ని ఎదడానికి వాడే కర్రల్ని నీటిలోనే వదిలేసి సముద్రంలోనే సమాధి అయిపోదామని డిసైడ్ అవుతాడు. కానీ లక్కీగా అటువైపు వెళ్తున్న ఒక పెద్ద ఓడలో ఉన్న వాళ్ళు చక్ని చూసి కాపాడతారు. సో చక్ లైఫ్లో 1500 రోజుల అజ్ఞాతవాసం ఎండ్ అవుతుంది. కట్ చేస్తే కెల్లీ ఇంట్లో ఫోన్ మోగుతుంది. ఫోన్లో న్యూస్ విన్న కెల్లీ స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇక్కడ నుండే సినిమా సర్వైవల్ మోడ్ నుండి ఎమోషనల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఈసారి కాళ్ళకి షూస్తో 4 రోజుల తర్వాత ఫ్లైట్లో తన హోమ్ టౌన్కి వస్తాడు చక్. తనతో పాటే తన ఫ్రెండ్ అయిన స్టాన్ కూడా ఉంటాడు. చక్ చనిపోయాడు అనుకుని ఫ్యూనరల్ కూడా జరిపించారు అని చెప్తాడు స్టాన్. ఫెడెక్స్ ఎంప్లాయీస్ అందరూ చక్కి ఘనంగా స్వాగతం చెప్తారు. కానీ హీరో మాత్రం తన లవ్ అయిన కెల్లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కెల్లీ హస్బెండ్ వచ్చి ఈ టైంలో కెల్లీని కలవడం కష్టమని కొంత టైం ఇవ్వమని అడుగుతాడు. చక్ చనిపోయాడేమో అనుకుని కెల్లీ మూవ్ ఆన్ అవుతుంది. తనకిప్పుడు హస్బెండ్ అండ్ ఒక పాప కూడా ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ చక్ ఇంట్లో పార్టీ జరుగుతుంది. కానీ చక్ మాత్రం హ్యాపీగా కనిపించడు. తినడానికి ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నా సరే అతనికి ఆకలే ఉండదు. ఆ దీవిలో అయితే నిప్పును వెలిగించడానికి నానా తంటాలు పడేవాడు. ఇప్పుడు అందుబాటులో అన్నీ ఉన్నా సరే తనలో సంతోషం మాత్రం లేదు. దీనికి కారణం కెల్లీ. సో చక్ డిసైడ్ అవుతాడు కెల్లీ దగ్గరికి వెళ్ళాలి అని. సో ఫైనల్గా కెల్లీ ఇంటికి వెళ్ళి తన లాస్ట్ లవ్ని కలుసుకుంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది కెల్లీ ప్రపంచం మొత్తం మారిపోయింది అని. కెల్లీ తనకి గిఫ్ట్గా ఇచ్చిన వాచ్లో ఫోటోని మాత్రం ఉంచుకుని వాచ్ని తిరిగిచ్చేస్తాడు. కెల్లీ తన పాత కార్ని చక్కి ఇస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ఎంత మిస్ అయ్యారో రియలైజ్ అవుతారు. కానీ ఇప్పుడు కెల్లీ తన కుటుంబాన్ని వదిలి రాలేదు. సో చక్ కెల్లీని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్స్తో చెప్తాడు ఆ దీవిలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానని, కానీ తన కంట్రోల్లో లేని దానికోసం బాధపడడం మానేసి వెయిట్ చేశాను అని చెప్తాడు. సినిమా ఫైనల్ సీన్లో మనం మొట్టమొదట చూసిన 4 రోడ్ల జంక్షన్ కనిపిస్తుంది. వింగ్స్ లోగో ఉన్న ప్యాకేజ్ని డెలివర్ చేయడానికి చక్ టెక్సాస్కి వస్తాడు. ఫస్ట్ సీన్లో చూసిన సేమ్ హౌస్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. పక్షి రెక్కల్లా ఉండే స్టాచ్యూస్ కూడా ఉంటాయి. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ ప్యాకేజ్ నా జీవితాన్ని కాపాడింది అని రాసి తలుపు దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. దారిలో మళ్ళీ అదే 4 రోడ్ల జంక్షన్ దగ్గర ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒక అమ్మాయి చక్ని పలకరిస్తుంది. ఏ రూట్లో వెళ్తే ఏమొస్తుందో చెప్పి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి డ్రైవ్ చేసే ట్రక్ మీద సేమ్ అదే వింగ్స్ లోగో కనిపిస్తుంది. అంటే ఇన్నాళ్ళు ఏ ప్యాకేజ్ అయితే దాచిపెట్టాడో ఆ ప్యాకేజ్ ఈ అమ్మాయికి చెందింది అని. సో చక్ ఇప్పుడు ఎటు వెళ్తాడో అనే దాని మీద తన లైఫ్ ఆధారపడి ఉంటుంది. తనని కాపాడిన ఆ వింగ్స్ ప్యాకేజ్ వైపు మళ్ళీ చూస్తాడు. ఆ అమ్మాయి వెళ్ళిన డైరెక్షన్ వైపు నిలబడి చూస్తూ ఉన్నప్పుడు సినిమా ఎండ్ అవుతుంది. క్లైమాక్స్లో చక్ ఎటువైపు వెళ్తాడు అనే దాన్ని పూర్తిగా రివీల్ చేయకపోయినా సరే ఖచ్చితంగా ఆ అమ్మాయి వెళ్ళిన రూట్లో వెళ్ళి తన స్టోరీని చెప్తాడు. అలా వెళ్ళి మళ్ళీ కొత్త రిలేషన్ని మొదలు పెడతాడు అనే సైన్ కథలో మనకు కనిపిస్తుంది. ఈ కాస్టవే సినిమా కేవలం ఒక సర్వైవల్ అడ్వెంచర్ స్టోరీ మాత్రమే కాదు. నిజానికి సర్వైవల్కి మించి మనిషికి కావాల్సిన ఎన్నో గొప్ప లైఫ్ లెసన్స్, అలాగే మనం మిస్ అయ్యే చాలా హిడెన్ డీటెయిల్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాం హిడెన్ డీటెయిల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ కాస్టవే. ఈ ఆధునిక ప్రపంచంలో సమయానికి లోబడి ఆ సమయంతో పాటు పరిగెడుతూ మనిషి తన మనుగడని సాగిస్తూ ఉంటాడు. డబ్బు, కెరీర్, ఫ్యామిలీ ఇలా ఒక కాల ప్రవాహంలో కొట్టుకుపోయే మనిషికి సడన్గా సమయంతో సంబంధం లేనట్టు, ప్రపంచమంతా స్తంభించిపోయినట్టు అనిపిస్తే ఏమవుతుందో ఈ కాస్టవే సినిమా మనకి చూపిస్తుంది. కాలానికి సముద్రానికి ఎదురీదిన ఈ చక్కనే పాత్ర ఇన్స్పిరేషనల్ స్టోరీ మనల్ని చాలా మోటివేట్ చేస్తుంది. ఇందులో చూపించిన ఫిలాసఫీ గురించి తెలియాలంటే కొన్ని హిడెన్ డీటెయిల్స్ని అబ్జర్వ్ చేయాలి. అందులో ముఖ్యమైనది టైం. ఈ సినిమాలో టైం అనే దాన్ని చాలా చోట్ల క్యారెక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా చూపించారు.
కథలో హీరో చక్ చెప్పే మొదటి డైలాగ్ టైం గురించే. ఫస్ట్ కనిపించేది కూడా గడియారం పక్కనే. టైం వాల్యూ గురించి మాట్లాడుతూ, అలాగే ఫ్లైట్లో ప్రమాదం జరిగే ముందు తన చేతికున్న వాచ్ని తీసి ప్రాణాలు పోయే పొజిషన్లో కూడా కెల్లీ వాచ్ని మాత్రం పెట్టుకుంటాడు. బేసిక్గా చక్ క్యారెక్టర్కి టైం అంటే వాల్యూ ఎక్కువ, సమయాన్ని వృధా చేయకూడదు అనుకునే మెంటాలిటీ. కానీ ఐరనీ ఏంటంటే టైంకి ఇంత వాల్యూ ఇచ్చే హీరో లైఫ్ అసలు టైం అనే దాంతో సంబంధమే లేకుండా ఒక ఐలాండ్లో స్టక్ అయిపోతుంది. ఇలాంటి ఐరనీ స్టేట్మెంట్లు సినిమాలో చాలా ఉంటాయి. చక్ ఫస్ట్ టైం కెల్లీకి ఫోన్ చేసినప్పుడు అందుబాటులో ఉండదు, కానీ ఐలాండ్ నుండి బయటకు వచ్చాడు అనే న్యూస్ వినేది ఫోన్ ద్వారానే. అలాగే ఫస్ట్ సీన్లో చక్ చెప్తాడు, బ్యాడ్ న్యూస్ ఏంటంటే తనకి పంటి నొప్పి ఉందని డెంటిస్ట్ని కలవాలి అని చెప్తాడు. ఆ బ్యాడ్ న్యూస్ నిజంగా నిజమై కెల్లీ డెంటిస్ట్నే పెళ్లి చేసుకుంటుంది. ఈ సినిమాలో టైం అనుకోవచ్చు, డెస్టినీ అనుకోవచ్చు, లేదా ప్యూర్ లక్ అనుకోవచ్చు. ఏదేమైనా సరే చక్ని ఐలాండ్లో బతికేలా చేసింది 3 రిలేషన్షిప్స్. అవి ఫస్ట్ది కెల్లీ, రెండోది వాలీబాల్ విల్సన్, అండ్ మూడోది వింగ్స్ లోగో ఉండే ప్యాకేజ్. ఐలాండ్లో బతకడానికి మోటివేట్ చేసేది ఈ 3. సో చివరికి చక్ వింగ్స్ లోగో ఉండే అమ్మాయిని కలవడానికి కూడా ఫస్ట్ సీన్లోనే కొన్ని డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ సీన్లో ఆర్చ్ని గమనిస్తే డిక్ అండ్ బెట్టినా అనే పేర్లుంటాయి, కానీ లాస్ట్ సీన్లో మాత్రం డిక్ అనే పేరు తీసేసి ఓన్లీ బెట్టినా అని కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సీన్లోనే డైరెక్టర్ చూపించారు బెట్టినా వాళ్ళ హస్బెండ్ మరో అమ్మాయితో ఉన్నాడు అని. సో చివరిలో వాళ్ళిద్దరూ విడిపోయారు అని కూడా ఈ సైన్ని తీసేసి చూపించారు. అంటే చక్ బతకడానికి కారణమైన బెట్టినా ఒక ఆర్టిస్ట్, అండ్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అవ్వబోతుంది అనేది డెస్టినీ. అందుకే ఎటు వెళ్లాలో తెలియని చక్ని బెట్టినా చివరిలో గైడ్ చేస్తుంది. వింగ్స్ లోగో ఉన్న ట్రక్ చూసి చక్ ఫాలో అవుతాడు, విల్సన్ని మళ్ళీ కొనుక్కుంటాడు, రెక్కలున్న ప్యాకేజ్తో కొత్త లైఫ్ మొదలు పెడతాడు. ఇలాంటి ఎన్నో చిన్న చిన్న డీటెయిల్స్ క్యాస్టవే సినిమాలో చక్ లైఫ్ని అలాగే స్టోరీని కూడా హోప్ వైపు గైడ్ చేసేలా చేస్తాయి. ఏదేమైనా సరే క్యాస్టవే చూసిన తర్వాత మాత్రం మనం చక్ని విల్సన్ని అస్సలు మర్చిపోలేం. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే హోప్ అనే దాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి అనే ఒక గొప్ప లైఫ్ లెసన్ ఈ సినిమా మనకి నేర్పిస్తుంది. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ క్యాస్టవే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.